గత 2-3 రోజులుగా ఏది జీవన్ రెడ్డి సభ పెట్టి తాడిపత్రి జీవన్ రెడ్డి గారు సభ పెట్టి ఇక్కడ ఏది సభ్యత్వ నమోదు డిజిటల్ సభ్యత్వ నమోదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎప్పుడైతే పెట్టి ఆ సభ ఏది ఆ మీటింగ్ పెట్టి వెళ్ళిపోయిండో అప్పటి నుంచి సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు వర్సెస్ బీఆర్ఎస్ వాళ్ళు ఇక మేమంటే మేమనే విధంగా కార్యకర్తల పాపం తన్నుకునే మోపైతున్నారు. ఒకసారి దానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒకటి ఛానల్ సిగ్నల్ టీవీ శివారెడ్డి గతంలో V6లో పనిచేసిన శివారెడ్డి అక్కడ V6లో ఇంటర్వ్యూలకు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన ఆరోపణలతోని V6 యాజమాన్యం తీసేస్తే కేటీఆర్ ఎప్పుడైతే ఈ విషయం కూడా మీరు గమనించుకోవాలి. తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీని గద్దెదించిండో సోషల్ మీడియా ప్రభావంతో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకత పెరిగి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలను అక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా న్యూస్ ఛానళ్ళ ద్వారా తీన్మార్ మల్లన్న బయట పెట్టిండో. కానీ కేటీఆర్ ఓడిపోయేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగేదాకా కూడా పెద్ద పట్టించుకోలేదు. గద్దె దిగినాక స్వయంగా కేటీఆర్ గారే ఒకసారి అన్నాడు, అసలు వాస్తవానికి ఆ ఛానల్ ఎవరు చూస్తాడు ఏం కథ అనుకున్నా కానీ అవే చూసి మా కుంప ముంచినాయి అనుకున్నాడు. 33 మెడికల్ కాలేజీల బదులు 33 యూట్యూబ్ ఛానల్ పెట్టినా మేము ఈరోజు అధికారంలో ఉండేటోళ్ళం అన్నాడు. అంటే అధికారం కుప్పగూలిన తర్వాత అహంకారం దిగి ఈ మాటలు మాట్లాడిండు. ఆ దెబ్బతోనే 33 కాదు 50 ఛానళ్ళు స్పాన్సర్గా నడిపిస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్లో కూడా తెలుసుకోలేదు, కాంగ్రెస్లో కాదు ప్రజలు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన సోషల్ మీడియా న్యూస్ ఛానళ్ళు చాలా ఉన్నాయి. నా దగ్గర లిస్ట్ ఉంటుంది, ఎందుకంటే దాదాపుగా నేను 3 సంవత్సరాల నుంచి ఈ ఛానల్ పెట్టినప్పటి ఉంది. ఫస్ట్ నేను మాట్లాడే ఏ ఛానల్ ఏం కథ అనేది నేను ఫస్ట్ నా గ్రౌండ్ వర్క్ మొత్తం అదే. నేను మల్లన్న గురించి పనిచేసిన క్రమంలో నా గ్రౌండ్ వర్క్ మొత్తం ఇదే. ఏ ఛానల్ ఎవరికి పనిచేస్తుంది ఏం కథ ఎవరు ఏ ఛానల్కి ఎవరు ఫండింగ్ ఇస్తారన్నది నాకు క్లియర్గా తెలుసు. సిగ్నల్ టీవీ కానీ న్యూస్ లైన్ టీవీ కానీ ఇవన్నీ ఎవరి కోసం పనిచేస్తే ఏం కథ అనేది నాకు క్లియర్గా తెలుసు.